హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి నిన్న రాత్రి నేను ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, దానికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన బ్రేకప్ పొజిషన్ లిస్ట్, అలాగే వీటికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏజ్ పరంగా ఏ విధంగా ఉన్నాయి, సంబంధిత క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ కావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇందులో వీటికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్లో చూద్దామండి. మనం ఇక్కడ డీటెయిల్ ఆఫ్ ది బ్రేకప్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే అండ్ ఏజ్ కమ్యూనిటీ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి డీటెయిల్ ఆఫ్ బ్రేకప్ వేకెన్సీస్, అలాగే పేజ్ స్కేల్, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ద కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ ద నోటిఫికేషన్ వచ్చేసి 7/12/2023 రోజున వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ది కమిషన్ వెబ్సైట్ https:/psc.ap.gov.in ఫ్రమ్ 21st, అంటే ఈ రోజు నుంచి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే కొనసాగుతాయండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 10/1/2024 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే అప్ టు మిడ్ నైట్ వరకు, అంటే 12 వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ ద బ్రేకప్ వేకెన్సీ పొజిషన్, అలాగే స్కేల్ ఆఫ్ పే, అలాగే ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ బీ విత్ ఇన్స్ట్రక్షన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి మనం ఈ గ్రూప్ 2 పోస్టులను అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలండి. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఏపీకి సంబంధించి ఉంటుంది. ఓటీఆర్ సంబంధించి టీఎస్పీఎస్సీకి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ద సర్కమ్స్టెన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ద అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్ టు రిటర్న్ దేర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ ఇన్ ఓటీపీఆర్ ఫర్ రిసీవింగ్ ద ఓటీపీఆర్ ఎస్ఎంఎస్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే వీటికి సంబంధించి ద రెస్పెక్ట్ ఆఫ్ స్కిన్నింగ్ టెస్ట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. గ్రూప్ 2 సంబంధించి విల్ బీ హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ద మెయిన్ ఎగ్జామినేషన్ షుడ్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బీ ఆన్సర్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుందండి. ఆర్ సిబిటి మోడ్లో అయితే అంటే ఒకవేళ ఉంటే ఓఎంఆర్లో ఉంటుంది, లేదంటే సిబిటి మోడ్లో అయితే ఉంటుంది. ఆల్ యాజ్ మే బీ డిసైడెడ్ బై ద కమిషన్, ఇది కమిషన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఇక హాల్ టికెట్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే హాల్ టికెట్స్ వచ్చేసి అంటే ఎగ్జామ్ 7 days బిఫోర్ ముందే ఇక్కడ హాల్ టికెట్స్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం వచ్చేసి ముందుగా వచ్చేసి సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టెస్ అన్నమాట. ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నమాట. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 8 అండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 45 అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ కింద ఇవ్వడం జరిగింది. 8 అనేవి ఎగ్జిక్యూటివ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, నేను వీటికి సంబంధించిన ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఒకసారి వివరాలు అయితే మీరు వీడియోలో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు, లేదా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముందుగా వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ పోస్ట్ నేమ్ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా గమనించండి మీరైతే. యాజ్ అన్ అంటే 1/7/2023 నాటికి క్యాండిడేట్ అనేది మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 years ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వీడియో నేను నోటిఫికేషన్ టైంలోనే చెప్పాను. ఒకసారి అది వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 45,000 నుంచి 1,30,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చెప్పే ముందు పోస్ట్ కోడ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. పోస్ట్ కోడ్ సంబంధించి మీరైతే అక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పోస్ట్ కోడ్ను బట్టే మీ యొక్క
క్వాలిఫికేషన్ బట్టి ఈ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అయ్యి రావడం జరుగుతుందండి. అలాగే పే స్కేల్ వచ్చేసి వీటికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ అండ్ మల్టీ జోన్, డిస్ట్రిక్ట్ జోన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా స్టేట్ వైడ్ పోస్టెస్ అలాగే జోనల్ వైజ్ పోస్టెస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టెస్ అనేది జోనల్ వారీగా ఉండడం జరుగుతుందండి. టోటల్గా ఈ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆర్డినేట్ సబార్డినేట్ సర్వీసెస్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. ఇక ఎక్స్టెన్షన్ ఈవో ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ అంటే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 పోస్టులు ఉండడం జరిగిందండి. వీటికి సంబంధించిన శాలరీ 45,000 నుంచి 1,30,000 మధ్య శాలరీ ఉంటుంది. ఇక ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ నుంచి మినిమం 18 years మ్యాక్సిమం 30 years వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన శాలరీ వచ్చేసి 40,000 ఉంటుంది. 40,000 నుంచి 1,24,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా జోనల్ పోస్ట్ అండి. ఇందులో 3 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి చూసినట్టయితే 18 నుంచి 42 మధ్య ఇక్కడ ఏకంగా మినిమం 18 మ్యాక్సిమం 42 years మధ్య ఏజ్ అయితే ఉంది. వీటికి సంబంధించిన శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,24,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టెస్ వచ్చేసి జోనల్ పోస్టెస్ అన్నమాట. ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ అన్నమాట ఇవి. ఫ్రెండ్స్ ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ గ్యాట్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే టోటల్గా 7 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని మినిమం 18 మ్యాక్సిమం 42 years సంబంధించిన ఏజ్ లిమిట్లే అన్నమాట. వీటికి సంబంధించిన శాలరీస్ కూడా సిమిలర్గా ఉంటుంది. కేవలం ఒక సీనియర్ ఆడిటర్ సంబంధించి కొంచెం స్లైట్గా చేంజెస్ అయితే కావడం జరుగుతుంది. అలాగే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది స్టేట్ వైడ్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మొత్తంగా 7 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరేట్ సబ్ సర్వీసెస్ నుంచి 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా స్టేట్ వైడ్ పోస్ట్. అలాగే సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి జోనల్ పోస్టుతో 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ అకౌంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబ్ సర్వీసెస్ హెచ్ఓడీస్ నుంచి 34,000 శాలరీతో ఇక్కడ స్టేట్ వైడ్ పోస్ట్ 1 మాత్రమే ఉంది. అలాగే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్ సబ్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ పోస్టుకు సంబంధించి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ జోన్ వైజ్ సబ్ సర్వీసెస్ నుంచి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే జోనల్ పోస్ట్ సంబంధించి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి స్టేట్ వైడ్ పోస్టులు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాలరీ 25 నుంచి 80 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది, 80,000 మధ్య. ఇక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 1 పోస్టు. ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు ఫ్రెండ్స్. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ 1 పోస్టు మాత్రమే. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ప్రివెంటివ్ మెడిసిన్ 1 పోస్టు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ సంబంధించి 1 పోస్టు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించి 5 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్ నుంచి 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 9. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ సంబంధించి స్టేట్ వైడ్ పోస్టులు 1 మాత్రమే ఉండడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 9 పోస్టులు మాత్రమే ఉండడం జరిగిందండి. ఇవి వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టర్స్ కింద. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన పోస్టర్స్ వచ్చేసి 45 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. యాజ్ పర్ ద జీవోస్ అయితే ఇక్కడ క్లియర్గా జీవోస్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫ్రెష్ వేకెన్సీ వివరాలు చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులు టోటల్గా వచ్చేసి 325 పోస్టర్స్ అయితే ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. యాజ్ అన్ ఏజ్ వచ్చేసి 1/7/2023 నాటికి ఫ్రెండ్స్. ఇక వీటికి సంబంధించిన వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్డ్గా నేను చెప్తానండి ఖచ్చితంగా. మీ యొక్క డిపార్ట్మెంట్ అలాగే యాజ్ అన్ ఏజ్ సంబంధించి మీ యొక్క పే స్కేల్, అలాగే స్టేట్ అండ్ మల్టీ జోన్ డిస్ట్రిక్ట్ వైజ్, అలాగే టోటల్గా ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో సంగతి నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.